శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో ఉండి కనీసం ఆయిల్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకపోతే ఆయిల్ పంపించింది మనం. అప్పులిచ్చి మరి వాళ్ళని మళ్ళీ ఆదుకుంది మనం. నేపాల్ సంక్షోభంలో ఉన్నప్పుడు ఇచ్చింది మనం. భూటాన్ సంక్షోభంలో ఉన్నప్పుడు ఇచ్చింది మనం. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్కి ఇచ్చాం. మన శత్రువుగా వ్యవహరిస్తున్న టర్కీకి భూకంపం వస్తే కూడా బృందాలని పంపించింది మనం. ప్రపంచంలో 193 దేశాలకి కరోనా సందర్భంలో వ్యాక్సిన్స్ అమెరికా వాడి కొనలేక, బ్రిటన్ వాడి వాడలేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఉచితంగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకి, అట్లాగే తక్కువ రేటుకి అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం పంపించినటువంటి చరిత్ర భారతదేశాన్ని మోడీది. ఇప్పుడు అదే సాయం అందుకున్న దేశాలు మనతో ఎలా ఉంటున్నాయి అన్నది మనకు అర్థమవుతుంది. లేటెస్ట్గా చూస్తే 20,000 మీజిల్స్కి సంబంధించినటువంటి ఆట్లమ్మకి సంబంధించి రుబెల్లా వ్యాక్సిన్ని మనం ఇప్పుడు పంపించాము. ఎవరికై అంటే మాల్దీవులకి. మొన్ననే మన మీద విషం చిమ్మినటువంటి వాళ్ళు భారతదేశాన్ని ఇండియా అవుట్ అంట నినాదంతో అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్న సందర్భంలో కూడా మనల్ని ద్వేషించే వాళ్ళు, దూషించే వాళ్ళకి కూడా మనం మానవతా సాయం అయితే చేస్తున్నాం. కానీ వాళ్ళల్లో ఆ మానవత్వం ఉందా అన్నదే $1 మిలియన్ ప్రశ్న.